ఇది చూసారా, ఎంట్రీలోనే మాకు టెంపుల్ లుక్ ఇచ్చారు మీరు. అసలు ఇది క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు పెట్టారా? అంతే అండి. యాక్చువల్గా వాళ్ళు కూడా ఏంటంటే చాలా పర్టికులర్, మేడం కానీ లేకపోతే వాళ్ళ అమ్మాయి కానీ ఏంటంటే వాళ్ళ డిజైన్ చాలా పర్టికులర్గా ప్రతి ఎలిమెంట్ హ్యాండ్ పిక్ చేసుకున్నారు. సో ఏంటంటే ఈ హౌస్ నాకు ఎందుకంత పర్సనల్ అయ్యిందంటే వి వెంట్ విత్ అ వెరీ రోలర్ కోస్టర్ రైడ్ అనమాట. వాళ్ళ అమ్మాయి టేస్ట్, నా టేస్ట్ ఇద్దరిని మ్యాచ్ చేస్తూ మేడం మధ్యలో షీ ట్రై టు బ్యాలెన్స్ బోత్ ఆఫ్ us. సో ఫైనల్ గా అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. చాలా బాగా వచ్చింది. సో అందుకే ఏంటంటే ఈ హౌస్ లో మేడం బేసిక్ గా మనం ఓన్లీ బేసిక్ డిజైనే చేసాము. బెడ్స్ అవి కూడా ఏమీ చేయలేదు. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు దాకా మీరు యూట్యూబ్ లో నా పాత ప్రీవియస్ వీడియోస్ చూసినప్పుడు కూడా బేసిక్ అన్ని కూడా విత్ బెడ్సే చేసాం. సో ఈ హౌస్ ఏంటంటే వితౌట్ కాట్స్ చేసాం బికాస్ క్లయింట్ దగ్గర ఉన్నాయి కాబట్టి. సో బేసిక్ గా ఏంటంటే మీ రిక్వైర్మెంట్స్ ఫంక్షనాలిటీ మేడం, హౌస్ ఎంత అందంగా ఉన్నా అది ఫంక్షనల్ గా కూడా ఉండాలి కాబట్టి మీ ఫంక్షనాలిటీ, మీ రిక్వైర్మెంట్స్ మాకు చెప్తే కనుక దాని నుంచి మేము డెవలప్ చేస్తామండి. సో ఇదేంటంటే వీళ్ళు చెప్పిన కాన్సెప్ట్ నాకు చాలా ఒక హోమ్లీ లుక్ కావాలి. ఓకే, సో ఎక్కడా కూడా హెవీ ఉండకూడదు. వీ నీడ్ అ వెరీ బేసిక్ హోమ్లీ లుక్ అన్నారు కాబట్టి వీ వెంట్ ఫర్ దిస్ డిజైన్ అన్నమాట.